ఆస్ట్రేలియా వరల్డ్లోనే 6th లార్జెస్ట్ కంట్రీ. మన యూకే ఉంది కదా, దాన్ని 32 times కలిపితే ఆస్ట్రేలియా అనమాట. అంత పెద్దగా ఉంటుంది, బట్ పాపులేషన్ మాత్రం తక్కువ. ఈరోజు దాని హిస్టరీ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ అడుగు పెట్టిన వాళ్ళని ఇండిజినియస్ పీపుల్ అంటారు. వాళ్ళు ఏంటంటే అడవి మనుషులు లెక్క మొత్తం స్కాటర్ అయిపోయి ఉంటారు. దాని తర్వాత 1606లో ఒకడు యూరోపియన్ విజిల్ వేసుకొని వస్తాడు, విలియం క్యాజన్ అని చెప్పేసి. వాడు వచ్చి చూసి సరే ఇక్కడ మనం ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ ట్రూప్స్ అందరికి చెప్తే వాళ్ళు షిప్లు వేసుకొని వచ్చి మొత్తం వెతుకుతారు. న్యూ హాలండ్ అని చెప్పేసి పేరు పెడతారు. వాళ్ళకి ఏం దొరకదు, డ్రై ఉందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. దాని తర్వాత 1770లో జేమ్స్ కుక్ అని చెప్పేసి ఒకడు ఉంటాడు. వాడు బ్రిటన్ వాడు వచ్చి మొత్తం చూసి ఇక్కడ మన కంట్రీలో ప్రిజన్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ఫిల్ అయిపోతున్నాయి ప్రిజనర్స్తోని, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ బతుకుతారు వాళ్ళు పాపం అని చెప్పేసి అనుకుంటాడు. 1788లో ఇంకా వాళ్ళు మొత్తం షిప్లు వేసుకొని మొత్తం ప్రిజనర్స్ని, సోల్జర్స్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఒక 6 colonies లాగా డివైడ్ చేస్తారు ఆస్ట్రేలియాని. అవే ఇప్పుడు మనకి 6 states డివైడ్ చేసి పోయిండు బతకండి రాబాయ్ అని చెప్పేసి అంటాడు. అట్లనే ఇంకా World War I, IIలో ఈ ఆసీస్ హెల్ప్ తీసుకున్నారనమాట. దానివల్ల మనకు వరల్డ్లో ఒక రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత ఇమిగ్రెంట్స్ రావడం స్టార్ట్ చేశారు. అట్లనే కొన్ని ఇయర్స్ తర్వాత గోల్డ్ కూడా డిస్కవర్ అయింది న్యూ సౌత్ వేల్స్లో. విక్టోరియా ఇప్పటికీ కూడా లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. అట్లా వీళ్ళ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టేసరికి వాళ్ళు ఏం చేశారంటే 1901 January 26 రోజు కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫామ్ చేసి సపరేట్ కంట్రీ స్టేటస్ ఇచ్చారు. బట్ ఇట్ ఈస్ స్టిల్ లింక్ టు బ్రిటన్ అనమాట. కింగ్ అందుకే ఇప్పటికీ ఆస్ట్రేలియాకి ఇంకా యూకేకి సేమ్ కింగ్ ఉంటాడు, బట్ వాడికి ఏం పవర్స్ ఉండవు. ఆస్ట్రేలియా రన్స్ ఆన్ ఇట్స్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.